ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తికి కూడా చక్కగా ఉపయోగపడేటువంటి బిజినెస్ ఇది. కాబట్టి మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి వాట్సాప్‌లో లింక్ తీసుకెళ్ళి పడేయండి. ఎప్పుడప్పుడు హెల్ప్ అవుద్ది. ఇది ఒక రకమైన యాడ్ ఆన్ బిజినెస్ కింద చెప్పుకోవచ్చు. అంటే మనకి ఉన్న షాప్ పర్లేదు. నాకు షాప్ లేదని కంగారు పడక్కర్లా. గోల్డ్ షాప్ ఉన్నా, ఫ్యాన్సీ షాప్ ఉన్నా, సూపర్ మార్కెట్ ఉన్నా, ఇట్లా ఒక చోట మనం ఈ మిషన్‌ని పెట్టేసుకోవచ్చు. ఆ ఈవినింగ్ టైమ్ ఒక 3 గంటలు చేసుకునే పని కాబట్టి, ఆ టైంకి తగ్గట్టు వాళ్ళకి రెంట్ కూడా ఇచ్చేసుకోవచ్చు ఆ షాప్‌కి. లేదా మనకి స్వీట్ మ్యాజిక్ ఇట్లాంటి వాటికి బయట కూడా పెట్టుకోవచ్చు. ఇది ఐస్ స్లష్ మెషిన్ బిజినెస్. ఈ గోలా ఐస్ అని ఐస్‌కి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ అవి ఏసి మనకిస్తుంటారు గదా! వాటిల్ని పిల్లలు చాలా ఇష్టపడతారు. పెద్దవాళ్ళు ఇష్టపడతారు. ఇదసలు ఎట్లా చేయాలి? దీనికి సంబంధించి ఏ రకంగా? అనేది ఒకసారి చూద్దాం. ఒక ఫ్రూట్ జ్యూస్‌ని కానీ, ఏదైనా క్రష్ చేసి ఒక పుల్లకి చుట్టి గ్లాస్‌లో గాని ఇస్తూ ఉంటారు. చాలా మాన్యువల్ లేబర్‌తో కూడుకున్నటువంటి పని. సో, అట్లా కాకుండా డైరెక్ట్‌గా దానికి మెషిన్స్ వస్తున్నాయి. అది మన షాప్‌లో ఒక చోట పెట్టుకొని దాన్ని ఐస్ స్లష్ మెషిన్ అంటారు. ఇది ఆటోమేటిక్‌గా జ్యూస్ గాని, స్లాష్ రూపంలో గాని మనకొచ్చేస్తుంది. ఐస్ కూడా దానంతట అదే లోపలే ప్రిపేర్ చేసుకుంటుంది. అంటే ఐస్ మనం సెపరేట్‌గా ఇవ్వక్కర్లా. దాని ద్వారా మనం ఎనీ టైప్ ఆఫ్ జ్యూసెస్‌ని కోకోనట్ వాటర్ కానీ, మిల్క్ షేక్ కానీ, షుగర్ కేన్ జ్యూస్ కానీ ఇట్లా ఏదైనా సరే దీంట్లో పెట్టి తయారు చేసేసుకోవచ్చు. మేకింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఐస్‌లెస్ మెషిన్‌లో కంటైనర్స్ ఉంటాయి. మనకు కావాల్సినటువంటి ఫ్లేవర్ గాని, కస్టమర్ కోరుకున్న జ్యూస్ కానీ, ఏదైనా లస్సీ గాని, ఇలా వాళ్ళు ఏదనుకుంటే అది వెంటనే ఒక టంబ్లర్ ద్వారా ఇస్తే గనక, అది ఒక టంబ్లర్ కంటైనర్ ద్వారా వెంటనే ఐస్ స్లష్ లాగా జ్యూస్ రూపంలో కావాలంటే జ్యూస్ లాగా మనకి వెంటనే వచ్చేస్తది. ఆ గ్లాస్‌లో దాన్ని ఫిల్ చేసుకొని కస్టమర్‌కి వెంటనే సర్వ్ చేసేయొచ్చు. ఇది టైం కూడా చాలా తక్కువ టైం తీసుకుంటది. జస్ట్ అట్లా రాగానే మనం వాళ్ళకి సర్వ్ చేసేయొచ్చు. ఇది పిల్లలు, పెద్దలు అందరూ లైక్ చేస్తారు. సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా ఎండలుంటాయి. అవునా గదా! మనకి ఎండాకాలం అనేది వర్షాకాలం అనేది దాదాపు 3 నెలలు ఉంటది. గట్టిగా ఉంటే 2 నెలలు ఉంటది. ఇంకొకటి 1 మంత్ ఎక్స్‌ట్రా ఏసుకోవచ్చు. ఆ టైంలో గూడా తాగేవాళ్ళుంటారు. మళ్ళీ 3 నెలల్లో గూడా అన్ని రోజులు ఏమి ఉండదు. మనకు వర్షాలు పడిపోయి చలేసి వణికిచ్చేంత ఏమి ఉండదు. అక్కడక్కడ సెప్టెంబర్‌లో మొన్న ఇప్పుడు ఆగస్ట్‌లో గట్టిగా పడ్డాయి. సెప్టెంబరు, నవంబర్ వేడిగా ఉంటాయి. డిసెంబర్‌లో చలి ఉంటది. మళ్ళీ జనవరి నుంచి ఎండలు మొదలవుతాయి. ఫిబ్రవరి నుంచి నకనకలాడే ఎండలు. కాబట్టి మన వైపు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి? ఒక 200 మిల్లీ లీటర్ల ఈ ఐసోలేషన్ తయారు చేయడానికి మనకి ఒక రూ. 30 వరకు పడతది. మనం రూ. 50 చాలా ఈజీగా అమ్ముకోవచ్చు. అమ్ముకున్నప్పుడు రూ. 20 మనకు బంగారులాగా ప్రాఫిట్. అంటే రోజుకి ఒక 200 గ్లాసులు అమ్ముకున్న ఈజీగా 4000. సరే అంతొద్దు. 200 అమ్మలేకపోయాం. 50 గ్లాసులే మన టార్గెట్‌గా దిగుతాం. 50 గ్లాసులే టార్గెట్‌గా దిగితే రూ. 1000 రాట్లా? సరే 50 గూడా కాదండి. 30 గ్లాసులు టార్గెట్‌గా దిగాం. రూ. 600 రోజుకి ఏమన్నా తక్కువ? పిల్లల ఫీజులు కట్టుకోవచ్చా? ఈఎంఐలు కట్టుకోవచ్చా? రోజుకి 2, 3 గంటల పార్ట్ టైమ్ బిజినెస్. అందుకే అంటున్నా మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే బంగారంలాగా ఉపయోగపడేటువంటి బిజినెస్ ఇది. ఐస్‌లెస్ మెషిన్ కూడా సూపర్ కాస్టే ఉండదు. 75,000 నుంచి 1,50,000 లోపు లేదా మహా అయితే 2,00,000 లోపు ఉంటుంది. 2,00,000 ఇన్వెస్ట్ చేసుకొని అప్పు చేసైనా సరే మనకి దీంట్లో సబ్సిడీలు అవి ఉంటాయి గవర్నమెంట్ సంబంధించి. మనం అప్లై చేసుకొని తెచ్చుకున్న ఆ లోన్స్ అవి తీసుకొని మనం ముద్ర లోన్ అవన్నీ తీసుకొని అప్లై చేసుకున్నా కూడా ఇస్తారు. చక్కగా మనకి 1 ఇయర్ లోపు మనం ఆ లోన్ కూడా తీర్చేసుకోవచ్చు. ఇంకో పక్క నుంచి ప్రాఫిట్, ఇంకో పక్క నుంచి ఈఎంఐలు కట్టుకోవచ్చు, పిల్లల ఫీజులు కట్టుకోవచ్చు. కాబట్టి నేను ఇదే ఒకటే రిక్వెస్ట్ చేస్తా మన ఛానెల్‌లో ఎప్పుడు. మీరు ఈ లింక్ తీసుకెళ్ళి ఎవరో ఒకళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి ఇద్దరికి పెట్టండి చాలు. ఇంకేమొద్దు. లేదా మీకు తెలిసిన గ్రూప్‌లో పడేయండి ఒక వాట్సాప్ గ్రూప్‌లో చాలు. అక్కడి నుంచి అది వెళ్ళి ఎక్కడో అక్కడ ఎవరో ఒక్కళ్ళకి మీరిచ్చే షేర్ ఒక 5 నెలల తర్వాతైనా ఈ వీడియో చూసి వాళ్ళు గనక స్టార్ట్ చేసి ప్రాఫిట్ వచ్చి పిల్లలు ఫీజులు కట్టుకున్నారు. ఇంటి అద్దె కట్టుకున్నారు. మీరెంత హెల్ప్ చేసినోళ్ళు అవుతారు ఒక్క షేర్ వల్ల. కాబట్టి మర్చిపోకుండా షేర్ అయితే చేయండి. వాట్సాప్‌లో తీసుకెళ్ళి లింక్ పడేయండి. ఓ గ్రూప్‌లో పడేయండి. తెలిసిన ఫ్రెండ్‌కి పడేయండి. లేదా మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి. ఎవరో ఒకళ్ళు చూస్తారు.